ఐక్యచరణ కమిటీ పిలుపు మేరకు ప్రతి మండల వారీగా ధర్నా కార్యక్రమం మరియు ఎంఆర్ఓ గారికి మేము ఇవ్వడం జరిగింది ఇప్పుడే. మరి దీని ఉద్దేశం ఏంటంటే, మీరు ఎన్నికల వేళలో మీరు ఇచ్చిన వాగ్దానాలే మేమంటే వేరే కొత్త అడుగుతలేము. మీరు ఏమి ఇచ్చారు ఎన్నికల్లో? ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ అన్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వాలు 10,000 ఇస్తే ఆ 10,000 ఎటు కావు, నేను 15,000 ఇస్తా అంటే 6 నెలలకు. ఈరోజు ఈ యొక్క రైతు ఐక్య కార్యాచరణ తరఫున ఈరోజు డొంకేశ్వర్ మండలంలో ఈ యొక్క 10 గ్రామాల ప్రజలు అందరూ ఈ యొక్క ధర్నాలో నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కావున ఎవరైతే ముఖ్యమంత్రి గారు మొదట మనము ఎవ్వరు కూడా రైతుల తరఫున ఎవ్వరు కూడా నిన్ను రుణమాఫీ చేయమని చెప్పి రైతుల తరఫున ఎవ్వరు కూడా అడగలేదు. మీరిచ్చి మీరే మేము అధికారంలోకి వస్తే రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని చెప్పిన మాట నీ మాటనే. మేమెవరు కూడా మేము అడగలేదు, మీరు ఇస్తా అని చెప్పారు. కాబట్టి అది యథావిధిగా 2 లక్షల రుణమాఫీ అమలు చేయాలని చెప్పి ఈ డొంకేశ్వర్ రైతుల తరఫున అందరి తరఫున కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 15,000 రైతు భరోసా కూడా అందరికీ అంటే మొత్తం రేషన్ కార్డు ఉన్నా లేకున్నా అందరికి రైతులందరికీ చెప్పారు కాబట్టి అందరికి ఇవ్వాలని చెప్పి ఈ యొక్క రైతులందరి తరఫున కోరడం జరుగుతున్నది. ఎలక్షన్ అప్పుడు 2 లక్షలు రుణమాఫీ ఇస్తాను, ఒక్కొక్కళ్ళకు 2 లక్షల రుణమాఫీ ఇస్తున్నావు. మరి ఇది ఏంది బాధ ఎత్తలేదు. రైతు భరోసా 15,000 బియ్యాన 2 గిత్తులు 7,500 కాడికి ఇస్తున్నావు. నువ్వు ఎలక్షన్ అప్పుడు మంచికి కుటుంబానికి 2 లక్షలు అని చెప్పినావు. ఆ 2 లక్షలు ఇచ్చేయాలా? ఇప్పుడు అందరికి ఇచ్చినా అని చెప్తున్నావు. అందరికి ఆడ ఇచ్చినా ఒక చాలా మందికి సుగా రాలేదు, అందరికీ రావాలా? నువ్వు హామీలు ఇచ్చినా అన్నీ కరెక్ట్ అమలు చేయాలా అని మేము ఇదివరకు చేయలేదు, చేసినా అని చెప్తున్నావు. ఎందుకు అనాలా? ఏంటికి చెప్పాలా? మరి ఇవ్వకపోవడం అది కరెక్ట్ కాదు. ఇవ్వాలా, చెప్పిన మాట కరెక్ట్ కట్టుబడి ఉండాలా అని రైతులందరికీ ఇచ్చేయాలా, ప్రతి ఒక్క రైతుకు.
ఈనాటి నిరసన కార్యక్రమానికి విచ్చేసిన డొంకేశ్వర్ మండలంలోని 13 గ్రామాల రైతులు అందరికీ నమస్కారం. మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ రైతు భరోసా రుణమాఫీ అని చెప్పి ఆశ చెప్పి ఈ గద్దెనెక్కిన తర్వాత 50% లోపే రైతులకు రుణమాఫీ చేసి మిగతా వాళ్ళు చేయకుండా ఏదో ఆటంకాలు పెట్టేసేసి ఇవ్వడం లేదు. కాబట్టి దానికి నిరసనగా మనందరం ధర్నా చేస్తున్నాం. తక్షణం ఎలాంటి షరతులు లేకుండా ప్రతి రైతుకు 2 లక్షలు రుణమాఫీ చేసి 6 నెలలకు ఒకసారి రైతు భరోసా 7,500 చొప్పున ఇవ్వాలని చెప్పి, మూడవది క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఈనాటి కార్యక్రమంలో అందరం రైతులము డొంకేశ్వరి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే దీని మీద చర్య తీసుకొని రైతులకు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. గారికి కోరినదేమో నాకు రైతులందరం కలిసి ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ ఇస్తామని చెప్పారు. కేవలం తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే రైతులకు రుణమాఫీ జరిగింది. ఇప్పటి వరకు ఒక్క రైతుకు కూడా, ఇంకా ఎటువంటి రైతుకు కూడా రుణమాఫీ జరగలేదు. కుటుంబానికి ఒకటైనా కానీ కనీసం అందరికీ జరగాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము. అంతేకాకుండా రైతు భరోసా ఇస్తామని ఇంతవరకు కూడా డబ్బులు రాలేవు. వర్షాకాలం పంట ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా వచ్చే సీజన్ కన్నా వస్తాయా రావా అన్నది రైతులు మేము ఎదురు చూస్తున్నాము. ఇంకొకటి సన్న రకాలు వేయమని చెప్పి సన్న రకాలు డిమాండ్ తోటి వేయించిర్రు. మరి కనీసం దానికన్నా కానీ ఇస్తారని మేము మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఈ పననక పాటనక ఈరోజు వచ్చి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇస్తున్నాము. రుణమాఫీ అందరికీ కుటుంబంకు 2 లక్షలు అమలు చేయాలా. 20కు అమలు కాలేదు, మొత్తం అమలు చేసిన అంటారు. మాకైతే రాలేవు. మరి బోనస్ 500 క్వింటాలకు వరికి, రైతు భరోసా 15,000 ఎకరానికి సంవత్సరంకు ఏవి ఇవ్వలేదు. మరి ఇప్పుడు మాకైతే ధర్నా చేస్తున్నాం, మేము పైసలు రాలేవని. మరి వచ్చినాయని మీరు అంటారు, ఓళ్ళకి వచ్చినాయి, మాకైతే రాలేదు రైతులకు. రైతు ఐక్య వేదిక ధర్నా కోసం రావడానికి కారణం ఏమనగా, మనకు రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికల్లో 2 లక్షల ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తానని చెప్పి మాట ఇచ్చినాడు. 2 లక్షల రుణమాఫీ మనకు ఎవరికి రాలేదు. కొన్ని షరతుల ప్రకారం అనుకుంటా కొంతమందికి వేయడం జరిగింది. ఏ షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.